పుష్పాల్లో 3 రకాలు 4 రకాలు ఉన్నాయి. ఇది ఒక రకం శంకు పుష్పం. ఇక్కడ వైట్ ఉండాలి, ఆ వైట్ ఈరోజు దిగలేదు. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ పైన ఉన్నాయి చూడండి. ఇక్కడ శంకు పుష్పం ఉంది, ఇదిగోండి లోపల. ఇక్కడ చూడండి డబల్ పువ్వు వచ్చిందండి. అది శంకు పుష్పంలో డబలు. ఆ పైన ఇంకో 2-3 ఉన్నాయి. ఈ మధ్యన తక్కువ అయిపోయినాయి, చలికేమో. ఎక్కువ వచ్చేవి, ఇంకా తెలుపు కూడా వచ్చేది. తెలుపు కూడా ఇవాళ పువ్వు రాలేదు, మొన్న వచ్చింది. కాబట్టి ఇవి చాలా ప్రత్యేకమైనవి. శివునికి, శనీశ్వరుడికి ఈ పువ్వులు చాలా ఇష్టమని చెప్తారు. అందుకని ఈ పువ్వులు చూడండి, అన్ని పువ్వులు ఒకలా ఉంటే ఇది ఒకలా ఉంటుంది. పెద్దగా డబల్ పువ్వు ఉందండి. ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవ్వండి అవ్వండి, ఇటుపక్క కూడా ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఇదొక రకం, ఇందులోనే ఇదొక రకం, అదొక రకం. ఇక్కడ 2 ఉన్నాయి, ఇదొక రకం. ఇందులో వైట్ ఎక్కడో ఈరోజు పువ్వు లేదండి, వైట్ కూడా ఉంది. కానీ ఆ పువ్వుకి ఈ పువ్వుకి చాలా తేడా ఉంది. చూడండి శంకు పుష్పాలు ఇవి రోజు ఉదయాన్నే మనం పువ్వులు కొన్ని నీళ్ళల్లో ఒక 5-6 పువ్వులు వేసుకుని మరగబెట్టి దాంట్లో తేనె నిమ్మరసం వేసుకుని తీసుకుంటే మనకి ఒంటిలో ఉన్న బ్లాక్లు ఏమైనా ఉంటే, బ్లడ్ క్లాట్ అయిపోవడం అలాంటివి ఉన్నాయంటే అవన్నీ కూడాను పోతాయని చాలామంది చెప్తున్నారు. డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ మొక్క ఒకటి వేసుకుని నీళ్ళు తాగితే చాలా మంచిదండి, హెల్త్ బాగుంటుందని పెద్దలు చెప్పారు. ఇదే నేను మీకు చెప్తున్నాను. విన్నందుకు ధన్యవాదములు. ఇట్లా మీ విజయలక్ష్మి రామదాస్.